వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. నర్సరావుపేట పట్టణం ఎస్ఎస్ఎన్ మైదానం నందు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షులు షేక్ జానీ సైదా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు, ఎంపీ లావు కృష్ణదేవరాయలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి మాట్లాడుతూ, ముస్లిం మైనారిటీ నాయకుడికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం ద్వారా చంద్రబాబు నాయుడు సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారని కొనియాడారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు పట్టుబట్టి మహిళలు ఉండాల్సిందే, బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందే, ఎస్సీ ఎస్టీలకి ఖచ్చితంగా ఉండాల్సిందే అని బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు, ముస్లిం మైనారిటీలకు, అన్ని వర్గాలకి ఈ కమిటీలోనే కాదు అన్ని కమిటీల్లో కూడా సామాజిక న్యాయం చేస్తున్నటువంటి చంద్రబాబు గారికి, నారా లోకేష్ గారికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలని సందర్భంగా తెలియజేస్తున్నా. గతంలో చూసాం వైసీపీ దుర్మార్గ పాలనలో వెంకటని కూడా మోసం చేశారు. ఇందాక అన్నగారు చెప్పారు, ఏమండి లడ్డులో కల్తీ, పాలల్లో కల్తీ, ఇక చివరికి వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టే భక్తులకు పెట్టే ప్రసాదంలో మోసం, వెంకటేశ్వర స్వామి హుండీని కూడా కొల్లగొట్టినటువంటి దుర్మార్గులు జగన్ టీము. ఇలాంటి రాక్షసులు, దోపిడీదారులు ఈరోజు ప్రజలు గుర్తించారు. ఒక్క అవకాశం ఉంటే ఒక్క అవకాశం ఇచ్చారు. ఈ దుర్మార్గాల్ని దోపిడీ చూసి దాన్నే చివరాకాశం కూడా చేశారు. ఈరోజు దేవుణ్ణి మోసం చేసిన వాళ్ళు ప్రజలు మోసం చేయరండి. దేవుణ్ణి మోసం చేసిన వాళ్ళు, బాబాయిని హత్య చేసిన వాళ్ళు, చెల్లెల్ని మోసం చేసిన వాళ్ళని ఇక ప్రజలు నమ్ముతారా? 3 ఏళ్లు కళ్ళు మూసుకుంటే ఏదో అవుద్దని కళ్ళగంటున్నాడు మాజీ ముఖ్యమంత్రి ఈ పులివెందుల ఎమ్మెల్యే గారు. నేను చెప్తున్నా, 3 ఏళ్లు కాదు 30 ఏళ్లు కళ్ళు మూసుకున్నా గానీ ఇక మీరు అధికారంలోకి వచ్చేది కళ్ళని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అలాగే ఈ రోజు ఈ కమిటీ సభ్యులందరూ కూడా, జిల్లా కమిటీ సభ్యులందరూ కూడా సమిష్టి కృషితో జాన్ సైదా గారు అందరినీ సమన్వయం చేసుకుని సమర్థవంతమైనటువంటి కృషి చేసి పార్టీని విజయ పదంలో నడిపించాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఘనమైన విజయాలు సాధించాలని సందర్భంగా కోరుతున్నా. అలాగే కష్టపడ్డారు, గొప్ప విజయాలను అందించారు. ఆనాడు ఎన్టీఆర్ దగ్గర నుండి ఈరోజు చంద్రబాబు గారి దాకా ఈరోజు లోకేష్ గారి నాయకత్వంలో చక్కగా పనిచేస్తున్నాం. కష్టపడ్డ కార్యకర్త ఈరోజు 7 అంతస్తులు మేడలు కావాలని కోరుకోవటంలా ఒక గుర్తింపు, గౌరవాన్ని కోరుకుంటున్నారు. మన తెలుగుదేశం పార్టీలు ఎప్పుడు ఆ గుర్తింపు, గౌరవం ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. అందరికీ నామినేటెడ్ పోస్టులు ఇవ్వలేకపోవచ్చు. ఈ రోజు